ఇక్కడ ఉత్తమ చిత్రంగా ఏది 12th ఫెయిల్. సో మనకి ఇక్కడ ఉందన్నమాట ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది 12th ఫెయిల్ సినిమా. సో ఇందులో హీరో ఎవరు? విక్రాంత్ మాసే గారు. సో ఈ చిత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం. సో మీకు వీలున్నప్పుడు ఈ చిత్రం ఖచ్చితంగా చూడండి. ఉత్తమ దర్శకత్వం డైరెక్షన్ సుదీప్తో సేన్. ఏ సినిమాకి వచ్చిందంట? ద కేరళ స్టోరీ, అది హిందీలో తీశారు. నెక్స్ట్ ఉత్తమ నటుడు ద బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్. ఏ మూవీకి? జవాన్ హిందీ మూవీ. అండ్ విక్రాంత్ మాసే 12th ఫెయిల్ హిందీ మూవీ. సో ఈ చిత్రం ఏదైతే ఉందో దీంట్లో ఉత్తమ చిత్రంగా మరియు ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చిందనమాట 12th ఫెయిల్కి. ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ గారు. ఈవిడకి మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే ఈ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఉత్తమ సహాయ నటుడు ఎవరు? సపోర్టింగ్ యాక్టర్ విజయ రాఘవన్ పూకాలం సినిమా, అది మలయాళంలో తీశారు. నెక్స్ట్ ఎవరు? ముత్తు పెట్టాయి సోము. ఈయన పార్కింగ్ తమిళం మూవీ అనమాట ఇది. ఉత్తమ సహాయ నటి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఊర్వశి ఊళ్ళోళ్ళుకు మలయాళం సినిమా ఇది. అండ్ జానకి బోడివాలా వష్, ఇది గుజరాత్ సినిమా అనమాట. అండ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి గాంధీ తాత చెట్టు. సో ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి సుకృతి వేణి, ఈమె డైరెక్టర్ సుకుమార్ గారి కుమార్తె. నెక్స్ట్ ఇంకొకరికి ఎవరికి వచ్చింది? కబీర్ ఖండారే జిప్సీ, ఇది మరాఠీ మూవీ. నెక్స్ట్ త్రిషా తోసర్ శ్రీనివాస్ పోక్లే అండ్ భార్గవ్ జగ్గి నాలా 2, ఇది ఒక మరాఠీ మూవీ. ఉత్తమ నేపథ్య గాయకుడు ప్లేబ్యాక్ సింగర్ పివిఎస్ఎస్ రోహిత్. ఏ సినిమా? బేబీ సినిమాలో ప్రేమిస్తున్న పాటకి ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు పివిఎస్ఎస్ రోహిత్ గారికి వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు చెలియా సాంగ్ జవాన్ మూవీ. ఉత్తమ ఛాయాగ్రహణం వసంతను మొహపాత్రో ది కేరళ స్టోరీ అనే సినిమాకి వసంతను మొహపాత్రో గారికి ఉత్తమ ఛాయాగ్రహణం అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఉత్తమ సంభాషణలు దీపక్ కింగ్రాని గారు సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హే, దిస్ ఇస్ ఏ హిందీ మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ నీలం బేబీ మూవీ తెలుగులో తీశారు. ఇంకొకటి ఏంటి? రామ్ కుమార్ బాలకృష్ణన్ పార్కింగ్ మూవీ తమిళంలో తీశారు.